ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి శరత్. ఈరోజు నేను సప్త శనివారం వ్రతం మొదలు పెట్టుకున్నాను. ఇది నా మొదటి శనివారం. నేను నా కుటుంబ సభ్యులతో నేను సంకల్పించుకున్నవన్నీ నెరవేరాలని ముడుపు కట్టుకొని నేనైతే సప్త శనివారం వ్రతం అయితే మొదలు పెట్టాను. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నన్ను సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్వామివారికి నైవేద్యంగా నువ్వుల లడ్డూలు, వడపప్పు, పానకం, పెరుగన్నం, అన్నం, పులిహోర, 7 రకాల పండ్లు, పంచామృతం ఇవన్నీ నేను పెట్టుకున్నాను. ఈవినింగ్ మళ్ళీ దీపం వెలిగించి కలశం జరపడానికి బూందీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. బూందీ లడ్డు స్వామివారికి చాలా ఇష్టమని 7 శనివారాల వ్రతం కోసం ముందుగా పీటని ఏర్పాటు చేసుకొని దానిపైన అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని దానిపైన ఒక తెల్లని వస్త్రాన్ని పరుచుకొని కలశ స్థాపన కోసం కొన్ని బియ్యాన్ని కలశం కింద వేసుకొని స్వామివారి ఫోటో, అలాగే అమ్మవార్లు కూడా ఉన్న ఫోటో ఒకటి, ఇంకా గణపతిని, ఇంకా మనం కట్టుకున్న ముడుపుని, అలాగే మనం నైవేద్యంగా రెడీ చేసుకున్న నైవేద్యాలను అన్నిటినీ పెట్టుకొని చలివిడి దీపాలను కూడా పెట్టుకొని నేను నా పూజా విధానం యూట్యూబ్లో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సప్త శనివార వ్రత విధానం అని టైప్ చేస్తే చాలా మనం సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి. అందులో నుంచి నాకు నచ్చిన వీడియో సెలెక్ట్ చేసుకొని నేనైతే ఈ వ్రత విధానాన్ని కంప్లీట్ చేశాను. మీరు కూడా మొదలు పెట్టాలనుకుంటే ఎటువంటి సందేహాలు లేకుండా మీకు నచ్చినట్టు మీ దగ్గర తోచింది మీకు చేయవలసినవని చేసి స్వామివారికి ఇష్టమైనవి మీ దగ్గర ఉన్నవి అన్నీ నైవేద్యంగా పెట్టి స్వామివారికి మంచిగా మనస్ఫూర్తిగా మీరు సంకల్పించుకున్నవన్నీ ఒక ముడుపులో కట్టి స్వామివారి పీఠాన్ని రెడీ చేసుకొని అన్నీ సిద్ధం చేసుకొని మీకు నచ్చిన పూజా విధానాన్ని సెలెక్ట్ చేసుకొని అదే వీడియో ఫాలో అయ్యి మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. స్వామివారికి చలివిడి దీపాలు, బియ్యపిండి, ఆవు నెయ్యి, పచ్చిపాలు, ఇంకా కొంచెం బెల్లం, కొంచెం అరటిపండు ఇవన్నీ వేసి ఆ చలివిడి ముద్దల్ని ఒక గ్లాస్ సహాయంతో అయితే నేను ప్రిపేర్ చేశాను. ఆ దీపాలకు గంధం ఇంకా కుంకుమతో మంచిగా అలంకరించుకుంటున్నాను. 7 చలివిడి దీపాలలో 7 చెప్పున ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాలు అయితే వెలిగించాను. నేను చూసిన వీడియోలోనైతే ముందుగా గణపతి పూజ, తర్వాత స్వామివారి పూజ, తర్వాత అమ్మవారికి కుంకుమార్చన, తర్వాత స్వామివారికి హారతి అలా ఉంది. ఆ తర్వాత మనము వ్రత కథ కూడా అందులోనే ఉంది. 3 వ్రత కథలు ఉన్నాయి, అవి వినేసాను. సాయంకాలం మళ్ళీ హారతి ఇచ్చి మనం కలశాన్ని జరపడానికి ఇంకొక మంత్రం ఉంటుంది, అది కూడా ఆ వీడియోలోనే ఉంటుంది. అదే నేను ఫాలో అయ్యాను. నేను మొదటిసారి ఈ వ్రతం చేస్తున్నాను. నాకు కూడా కొన్ని తప్పులు ఇందులో తెలుసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ వారం అవి రిపీట్ కాకుండా నేను చూసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే పెట్టినప్పుడు తెలియలే, తర్వాత చేసిన తర్వాత కొన్ని తెలుసుకున్నాను. పూజ అంతా చాలా బాగా జరిగింది. పూజ అయిపోయిన తర్వాత నేను వాయనం కూడా మా సిస్టర్స్ అందరినీ పిలిచి నేను వాయనం ఇవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత డే అంతా నేను ఉపవాసం ఉండి ఈవినింగ్ ఈ స్వామివారి పీఠాన్ని కలశాన్ని కదిలించిన తర్వాత గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి వచ్చాక స్వామివారికి నైవేద్యంగా పెట్టిన పండ్లు అవే నేను తీసుకున్నాను. ఇంకా అక్కడే నిద్రపోయాను. అండ్ మీ అందరి ఆశీస్సులు కూడా నాకు కావాలి, అండ్ మీ సపోర్ట్ కావాలి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏవైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న వ్రతం చివరకు ఈరోజు ఆ దేవుడి అనుగ్రహంతో నేనైతే ఈ సప్త శనివార వ్రతం అయితే మొదలు పెట్టుకున్నాను. అంతా
ఆటంకాలు లేకుండా 7 శనివారాలు ఇదే విధంగా నేను మంచిగా పూజ చేసుకొని నేను సంకల్పించుకున్నవన్నీ నెరవేరాలని ఆ భగవంతునికి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఈ సప్త శనివార వ్రత విధానాన్ని చూసేద్దాం. అందరూ చూసి అందరూ నమస్కరించుకోండి. శ్రీ మహాసరస్వత్యై నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వస్తి అమృతమై ప్రాణాన్ని అవ్యథాస్థానోపక్వయతే. ఆకు తీసేసి అక్షతలు వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం. అక్షతలు వేసాక ఒక పుష్పం అక్షతలు పట్టుకోండి. గణపతికి ధ్యానం చేసుకోండి. వక్రతుండమతే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆకుతోటి కానీ ఈ ఉద్ధరణతోటి కానీ స్వామివారి మీద నీరు చదువుతూ ఉండాలి. ఓం ఆ పవిష్ఠామ యోగోస్థాన ఉద్యతదాతన మహేరణాయ చక్షసే యోగ సేవత మోహస్తస్య భాగేతేహనః. ఉషదీ ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం కాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షర పూజాం సమర్పయామి. దీపం దగ్గర లక్షణాలు వేసి పండు చుట్టూ లేదా బెల్లం చుట్టూ ప్రసాదం చుట్టూ ఒకసారి నీళ్ళు తిప్పాలి. సత్యం దొరికితే ప్రశంసామి. అమృతమస్తు అమృతోపస్తర నమసి. శ్రీ మహాగణాధిపతయే ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం ధ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. 5 సార్లు నీళ్ళు చూపించేయాలి స్వామివారికి. శ్రీ మహాగణాధిపతయే నమః. మధ్య మధ్యపానీయం సమర్పయామి. అమృతాభిధానసి. ఉత్తరాభోజనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒకసారి నీళ్లు చూపించి వదిలేయాలి. తాంబూల శరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు హారతి వెలిగించాలి. శ్రీ అక్షతలు తీసుకోవాలి. కుడి చేతితో అక్షతలు తీసుకోవాలి. ఎడమ చేతితో నీళ్లు తీసుకోవాలి. ఉద్ధరణతోటి భగవాన్ స్వామివారి ముఖం. ఓం ప్రసంగనాయ నమః. నాసికాం పూజయామి. స్వామివారి నాసికం అంటే ముక్కు. పుణ్యశ్రవణ కీర్తనాయ నమః. శ్రోత్రే పూజయామి అంటే స్వామివారి చెవులు. పుల్లాంబుజ విలోచనాయ నమః. నేత్రే పూజయామి. స్వామివారి కళ్ళు. ఓం వర్చస్వే నమః. లలాటం పూజయామి. స్వామివారి నుదురు భాగం. ఓం రమ్య విగ్రహాయ నమః. సర్వాంగాన్ని పూజయామి. స్వామివారి అన్యంగాలు. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చెప్తూ ఉంటాను. మీ దగ్గర ఉన్న పుష్పాలు అక్షతలు అక్కడ స్వామివారి దగ్గర పెడుతూ ఉండండి. ఓం వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం అనామయాయ నమః. ఓం అమృతాంశవే నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీహరయే నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీహరాయ నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం వైకుంఠపదయే నీళ్లు చూపించి వదిలేయాలి స్వామివారికి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రక్షాంధారయామి. కళ్ళకద్దుకోండి. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇది నా మొదటి 7 శనివారాల వ్రతం. ఈరోజు మొదటి శనివారం. పూజ చాలా బాగా జరిగింది. అసలు ఎంత సంతోషంగా ఉందంటే అసలు చెప్పలేని మాటలలో. అంత మంచి అనుభూతి ఉంది. అంత డివైన్ ఫీలింగ్. అసలు ఆ 7 జ్యోతులు అలా వెలిగిస్తుంటే ఆ ఫీలింగే వేరు. అండ్ ఈవినింగ్ అయితే మళ్ళీ పూజ కలశం జరిపిన తర్వాత గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ ప్రసాదం తీసుకొని ఆ స్వామివారి అనుగ్రహం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ, అండ్ మీకు కూడా నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. గోవిందా గోవిందా.